ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేమిటి అనుకుంటున్నారు? పండుమిర్చి పచ్చడి, కొరివికారం, రకరకాల పేర్లు ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ఆ సీజన్లో వచ్చినప్పుడు కొరివికారాన్ని అంటే పండుమిర్చి పచ్చడి చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకటేసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, అది నెల్లగా మారిపోతుంది. సో నేనేం చేస్తానంటే పండుమిరపకాయలు శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టేసుకుని వాటిని చక్కగా నూనెలో వేయించుకుని, ఆ నూనెలో వేయించేటప్పుడే నేను ఉప్పు, కారం, కొంచెం ఆవాల మెంతుల పొడి వేసేసి, చింతపండు వేసేసి దాన్ని ఒకసారి వేగిపోయాక ఆ మిర్చి అనేది, ఆ పండు మిర్చి అనేది ఒక్కసారి వేగిపోయాక అప్పుడు నేను దీన్ని చల్లారాక గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. గ్రైండ్ చేసి పెట్టుకున్నాక అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే ఎంతెంత తీసుకుని అంతంత మనం పోపు వేసుకోవచ్చు అనమాట. సో ఇవాళ నేను ఇంత పోపు వేసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి, సో ఇంతే తీసుకోవాలన్నమాట. సో ఎక్కువ తీసుకుందాం అనుకోండి, అంటే తినేస్తే పర్వాలేదు, తినకపోతే అది మళ్ళీ ఎండిపోవడం అలాగ అయిపోతుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిగా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇంగు పోపు వేసుకుంటూ చక్కగా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు పండుమిర్చి పచ్చడి నేను చెప్పేశాను కదా ఎలా చేసుకోవాలో, మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు నేను పోపు వేసేసుకుంటున్నానండి. తగినంత పోపు గట్టిలో నూనె తీసుకోవాలి. నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. నేను కరివేపాకు వేయనండి, ఎందుకంటే కరివేపాకు వేస్తే కొంచెం వేరే ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ పాడైపోయే ఛాన్సెస్, బూజు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను అవేమీ వేయను. జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగు పోపు ఈజ్ ఎ మస్ట్ అండి. ఇంగు లేకపోతే అసలు పెట్టద్దు. సో ఇలా కలుపుకుంటూ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. సో నేను చెప్పినట్టు ఇందాక ఇంగు పోపు మాత్రం కంపల్సరీ వేయండి, అప్పుడే బాగుంటుంది. సో బాగా వేగిపోయి ఆవాలు కానీ, జీలకర్ర కానీ, మన ఎండుమిరపకాయలు కానీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేస్తానండి. దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా కొరివికారం ఎంత బాగుంటుందో, సూపర్ ఉంటుంది. కొరివికారం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో కలుపుకుని తింటే అబ్బా ఎంత బాగుంటుందో. ఈ సీజన్లో కంపల్సరీ మనం చేసుకుంటూ ఉంటాం. సో ఒకప్పుడు మనం కొనుక్కోలేమనుకోండి, ఇలా చేసి పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు మనం పోపు వేసేసుకోవచ్చు. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో, ఏం కలర్ ఉందో. అన్నంలో కలుపుకుని తింటే, ఇది పెరుగులో నంచుకుంటే బాగుంటుంది. అలాగే కలుపుకుని పెరుగు మీగడ నంచుకుని, ఇది అన్నంలో కలుపుకుంటామండి. ఇది కలిపేసుకున్నాక అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం గడ్డ పెరుగు అనేది నంచుకోవాలి, లేదా మీగడ అనేది ఉంటుంది, ఆ మీగడ కూడా నంచుకుంటారు. చాలా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్స్ నేను మీకు చెప్తున్నాను. సో తప్పకుండా చేసుకోండి. ఎంత టెంప్టింగ్గా ఉందో మరి చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇంత నూనె ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. గుమగుమలు ఆడిపోతుంది పండుమిర్చి పచ్చడి, చాలా నోరు ఊరిపోతుంది. మరి మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.